సమయంలో ఎన్ని నెలలు గడిచిపోయాయమ్మా? 8 నెలలు గడిచిపోయాయి. 9వ నెలలో ప్రవేశించారు. నాకేమో మొన్ననే పోయినట్టు జనవరి కదా. అసలు ఆలయ ప్రతిష్ఠ కూడా మధ్యలో జరిగినట్టుగా అనిపిస్తుంది. ఏం లేదు, కొన్ని రోజులు మాత్రమే ఉంది. అక్టోబరు 10వ తారీఖు 10, 11, 12 మనం అనుకుంటాం కానీ మాకు ఒక్క పండుగే పండుగ అనుకుంటాం కానీ మన ఆలయ ప్రతిష్ఠ 4 రోజులు దేవుడి మనకి పండగే. పండగే అంటే ఎక్కడ పట్టినప్పుడు ఎక్కడ ఆనందాన్ని మీద తీర్చిపోయాడు. వాడు మాత్రం ప్రయత్నిస్తూనే ఉంటాడు. సాధారణ ఏదో ఒకటి జరగడం కానీ వాడికి ఛాన్సే ఇవ్వదు. కానీ తప్పేమైంది ఎవరుకుంటారా? గురువుని అందరికీ మన ప్రభువులు నామంలో అందరికీ వందనాలు తల్లి, వ్యక్తిగతంగా వందనాలు, అందరికీ ఆశీర్వాదాలు తెలియజేసుకుంటూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క మొదటి ఈ నెలలో అంటే సెప్టెంబర్ మాసంలో మొదటి పునరుద్ధాన ఆరాధనలో ఈ వాక్య పరిచర్య అయిన తర్వాత మళ్ళా ఆరాధన కనుక శ్రద్ధగా విందాం, ఆత్మీయంగా బలాన్ని పొందుకుందాం, శారీరకంగా కూడా బలాలు చేయబెట్టి బలాన్ని పొందుకుందాం. ఈరోజు అంశంలోనే చాలా ఒక ఎంకరేజ్మెంట్, ఒక ధైర్యం, ఒక ఆనందం, నమ్మకం ఉంటుంది. ఈరోజు మన అంశం ఉంది చెప్పమంటారా? భయపడుతూ నీ దేవుడు నిన్నుగాక ఇంకెవరిని ఆశీర్వదిస్తాడు? కొట్టు తప్పట్టు. మన దేవుడు నన్ను కాక నువ్వుగా ఆశీర్వదిస్తాడా? ఈరోజు అంశం ఏంటంటే భయపడదు. నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు మనల్ని కాక ఇంకెవరిని ఆశీర్వదిస్తారు? ఇది అంశం. కనుక ధైర్యంగా ఉందాం, చాలా ధైర్యంగా ఉంటాం, నమ్మకంతో ఉంటాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం ఎలా పొందుకోవచ్చో, ఆయన ఎందుకు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఎందుకు ఆశీర్వదించి మనల్ని ముందుకు నడిపిస్తాడో కూడా ఈ యొక్క అంశంలో మనం కొంత దేవుడు మాట్లాడడం కాక చిన్న ప్రార్థన నాతో పాటు మీరు చెప్పండి. పరమ తండ్రి, మీరు మాలో ఉండండి. పరిశుద్ధ దేవుడా, మీరు మాతో ఉండండి. యేసయ్యా, వాక్య పరిచర్యను మీ ఆశ్చర్యంలో మీరే జరిగించమని నడిపిస్తామని యేసుక్రీస్తు వారి ప్రభు నామంలో ప్రతినాడు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. తల్లి, ఈ దేవుడు మన దేవుడు నిన్నుగాక నన్నుగాక ఇంకెవరిని ఆశీర్వదిస్తారు అన్నది మనకి వాక్యాలు కనుక చూద్దాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 2వ వాక్యాన్ని చూద్దాం. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేస్తున్నాను. నీకంటే నాకు నీకంటే దేవుని కంటే మనకు క్షేమాధారం ఏది లేదని ఆయనతో మనవి చేస్తున్నట్టున్నాడు. ఇక్కడ దావీదు భక్తుడు, నీవే మా క్షేమాధారం ఆటపడదు కదా. నీవే కృపాధారము ప్రియదేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన
నీకంటే నాకు క్షేమాధారము ఎవరు లేరు అంటున్నాడు. తన బిడ్డలకు కాక ఇంకెవరికి ఆయన క్షేమాధారంగా ఉంటాడు. క్షేమాధారం అంటే అది ఒక దీవెన కదండి. మనం క్షేమంగా ఉంటే, మనం దీవించబడితేనే, ఆశీర్వదించబడితేనే, ఆయన కృపలో కాపాడబడితేనే మనకి క్షేమం కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. చూడండి, ఎవరెవరు ఈ క్షేమాన్ని కోరుకుంటున్నారు, ఈ క్షేమాధారమైన దేవుని కోరుకున్నారు, ఎవరెవరు లోకాన్ని కోరుకున్నారు. మన పరిశుద్ధ గ్రంథంలో సింపుల్గా కొంతమంది చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఇస్సాకుకి ఎంతమంది మా బిడ్డలు? ఇద్దరు. ఏశావు, యాకోబు. ఏశావు దేన్ని కోరుకున్నాడు? అరణ్యాన్ని కోరుకున్నాడు. ఇప్పుడు చూస్తే అరణ్యాన్ని పోవడం, ప్రాణాలతో వేటాడడం, జంతువులు పట్టడం, తీసుకొచ్చి ఇంకా అనవసరాన్ని తినడం. కానీ యాకోబు ఎవరిని కోరుకున్నాడంటే ఏమాధారమైనటువంటి దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాడంట. అందుకని వీరిద్దరిలో ఎవరు ఆశీర్వదించబడ్డారమ్మా? ఏశావా, యాకోబు. మొదట్లో దేవుని ఆశీర్వాదము ఎలా ఉంటుందంటే, మొదట్లో చాలా కష్టాలు భరించాల్సి వస్తుంది. మనం కొన్ని శోధనలు మనం భరించాల్సి వస్తుంది. అవన్నీ మనకి టెస్టులు మాత్రమే, పరీక్షలు మాత్రమే. ఆ తర్వాత యాకోబును ఎలా ఆశీర్వదించాడు తల్లి? టాప్ పొజిషన్లో లేకపోతున్న పడేశాడు కదా. అలా యాకోబు ఏశావుల్లో బాగా ఆశీర్వదించబడిన వ్యక్తి ఎవరయ్యా అంటే క్షేమాధారానికి మూలపురుషుడైనటువంటి మన దేవుడు. ఆయన ఆశ్రయిస్తున్నారు. అలాగే చూడండి, లేయమ్మ, రాహేలు. ఎవరు వీళ్ళిద్దరు? యాకోబు యొక్క భార్య. లేయమ్మ ఎవరిని ఆశ్రయించింది? యాకోబు దేవుడైన యెహోవా తండ్రిని ఆశ్రయించి, క్షేమాధారానికి ఈయనే కర్త, నా భర్త యొక్క దేవుడని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా యాకోబు ముట్టుకున్నాడా? పెరిగేసుకొని కేదరిస్తానే మళ్ళీ సంసారం చేసి బిడ్డలకు అన్నాడు. ఈయన దృష్టి అంతా ఎక్కడ ఉంది? చిన్నదైనా రాహేలు మీద ఉంది. కానీ రాహేలు దృష్టి ఎవరి మీద ఉందో తెలుసా? తండ్రి గృహం ఏం చేస్తుందమ్మా వెళ్ళిపోయేటప్పుడు? రాహేలమ్మ. తర్వాత ఈ యొక్క ఎవరు చూడండి చూడండి ఇటు చూడండి, అందరు ఇటు చూడండి. నా సైడ్ నుంచి రాహేలమ్మ యాకోబు తన బాగా ఆస్తి సంపాదించిన తర్వాత వెళ్ళిపోతున్నాడు. లాబాన్ అనే వారి మామగారి ఇంటికి వెళ్ళిపోతుంటే ఆమె వాళ్ళ తండ్రి ఇంటిలో నుంచి ఆ విగ్రహాలను, వాళ్ళ తండ్రి పూజించే విగ్రహ బొమ్మలను దొంగిలించి అది యాకోబు తెలియకుండా గుడారాలు దాచుకుంటే ఈ లోక దేవతను ఆశ్రయించింది ఎవరు? రాహేలు. లేయా తల్లి ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా ఆమె ఎవరిని పట్టుకొని ఆరాధించిందంటే క్షేమానికి ఆధారమైనటువంటి యాకోబు తెలుస్తున్న యెహోవా తండ్రి మీద ఆధారపడింది. ఆమె రాహేలు కంటే కూడా ఎక్కువగా దీపించబడింది. నమ్మితే మంచి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అలాగే చూడండి ఎలా ఈ లేయ ఆశీర్వదించబడిందంటే, లేయాలో నుండి లెవి కుమారుడు పుట్టుకొచ్చాడు. లెవి ఆ వంశం ఏమైపోయింది?
వాళ్ళది యాజకుల వంశము. లేవి వంశం అంటే యాజకుల వంశము. వాళ్ళు తప్పించి మందసం ముట్టకూడదు, వాళ్ళు తప్పించి ప్రత్యక్ష గుడారంలోనికి గబ్బులు పోకూడదు. వాళ్ళకి అంత ధన్యతనిచ్చాడు లేవికి దేవుడు. ఆ లేవి వంశంలోకి యూదాలోకి రాజులు వచ్చారు. ఏ రాజులు వచ్చారు? మహారాజులు వచ్చారు. యూదా మంత్రి యూదాలో వచ్చి ఎవరిద్దరమ్మా రాజులు వచ్చారు. ఆ రాజులు అక్కడి నుంచి బయలుదేరి ఆ వీధి అంటారే, ఆ యొక్క తీగ లోకరక్షకుడైన ఏసీ కూడా భూమిలో పొలంలో రావడానికి కారకురాలైంది. ఎవరు లేయమ్మ దగ్గర స్టార్ట్ అయింది. చూడండి, దేవుడు అనుకుంటే, దేవుడు దీపిస్తే లేయమ్మని స్టార్టింగ్ లో చాలా బాధాకరమైన స్థితి. పౌను ఎలా ఎత్తించాడంటే, లేయా వంశములో నుంచి, లేయా గర్భములో తెచ్చినటువంటి బిడ్డల ద్వారా లోకరక్షకుడు యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలోనికి తీసుకుని రాబడ్డాడు. మీరు నమ్మితే దేవుడితో మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యాకోబుకి ఎంతమంది బిడ్డలు? 12 మంది. దేవుడికి యాకోబుకి 12 మంది బిడ్డలు. ఆ 12 మంది బిడ్డల్లో యోసేపు ఒక్కడే దేవునికి, అంటే మనకి క్షేమాధారమైన, మన కృపకు ఆధారమైనటువంటి ఆ దేవుని ఆరాధిస్తున్నాడు. మిగిలిన 11 మంది వాళ్ళ అండబలం మీద ఆధారపడ్డారు, వాళ్ళ బుద్ధిబలం మీద ఆధారపడ్డారు, వారికి ఉన్న గుర్రెలు పశువుల సంపద మీద ఆధారపడ్డారు, వారికి ఉన్న దేవుల మీద, అంటే వేటగాటికల మీద ఆధారపడ్డారు. 12 మంది బిడ్డల్లో 11 మంది అలా అయిపోతే ఒక్కడు యోసేపు ఎలాంటి ఆశీర్వాదం పొందడం, ఆయన ఎలా జీవితపడ్డాడు? యోసేపు ఏమయ్యాడు? కోర్టులో వెళ్ళమంటయ్యాడా? ఐగుప్తు దేశానికి రాజు తర్వాత రాజు హెచ్చించబడ్డాడు. కేవలం ఇప్పుడు చేసిన పని ఏంటంటే, మీకు ఆ తేడా చూపిస్తున్నాను నేను. 12 మంది బిడ్డల్లో 11 మంది లోకం మీద పడ్డారు. ఒక్కడి పేరు కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళు అట్లయ్యారు ఇట్టయ్యారని లేదు. యోసేపు మాత్రం, యోసేపు గురించి చెప్పకుండా ఏ ప్రసంగికుడు ఏ ప్రసంగం ముగించలేడు. అలా వచ్చేస్తుంది అంతే ఆ ఫ్లోలో. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. సో యోసేపు క్షేమాధారానికి మూలమైన దేవుడిని పట్టుకున్నాడు. ఆయన ఎవరయ్య అంటే, ఆయన ఒక రాయిగా లేక రప్ప అంటారు. క్రిస్మస్ లో కూడా పాటలు పాడుతూ ఉంటారు. రాయి రప్ప ఎత్తు పుట్ట పెట్టినాడు ఆ మరమును దేవుడికి స్తోత్రం చెప్తారు. ఆయన క్షేమానికి ఆధారమైన మన దేవుడు రాయి కాదు, రప్ప కాదు. ఆయన మనుషుల చేతి పనితో మరి చేయబడిన ఒక విగ్రహము కాదు, మనుషులతో పేరు పెట్టబడిన ఒక దేవుడు కాదు. ఎవరయ్యా నువ్వు? నేను ఉన్నవాడను అనువాడమైన దేవుడినై ఉన్నాను. ఇది చెప్పుకో మోసే అన్నాడు కనుక దేవుడు మనల్ని కాదు, అంటే ఆయన మీద ఆధారపడ్డ వారిని కాక
ఆయన్ని ఆరాధించే వారిని కాక ఇంకెవరిని ఆశీర్వదిస్తాడన్నది మనకి ఈరోజు అంశం గురించి ఉపోద్ఘాతంలో మనం ఉన్నాం. సరే, మనం క్షేమంగానే బ్రతుకుతాం. కానీ మోసే అహరోనులోని ఇద్దరు ఉన్నారు కదా, మోసే అన్న అహరోను, వీళ్ళిద్దరికి ఏం బాధ్యత ఇచ్చారు దేవుడు? 30 లక్షల మంది ఆ ఇశ్రాయేలుని పోయి ఆ ఫరోకు చెప్పండి, నేను నా బిడ్డలను బానిసత్వం నుంచి విడిపించుకోవాలనుకుంటున్నాను, నా దేవుడు కలిగించాడు అని చెప్తే అప్పుడు అంటాడు, ఎవరు దేవుడా? దేవుడు అంటే ఉన్నవాడు అనువాడు. సరే, వీళ్ళిద్దరిలో చూడండి, మరి దేవుడు ఎందుకున్న బిడ్డలు వీళ్ళిద్దరు, మోసే ఆహారం. మోసే ఏమో వినాయక కొండ మీదకి వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉంది, దేవుడిచ్చిన ఆజ్ఞను పట్టుకొని వచ్చాడు. అంటే టోటల్ గా దేవుడి మీద సరెండర్ అయిపోయాడు. వాళ్ళ అన్న ప్రధాన యాజకుడే, ఇశ్రాయేలు సమాజానికి అందరికీ ప్రధాన యాజకుడు అహరోను. పైకి పోయిన మోసెస్ రావడం పిలుచుకుంటుంది. ఆలస్యం అయ్యేటప్పటికి కొంతమంది ఉంటారు కదా, సంఘాల్లో కూడా ఏడుపులు ఉంటాయి. ఇంకేం పనులు, పక్కన వాళ్ళ మనసులు చెడపక్కడమే ఇంటి పని. ఆ రోజు మోసే 40 రాత్రులు పగలు సినాయి కొండ మీద ఉండిపోయాడు. దేవుని ఆజ్ఞ తీసుకొస్తాను నేను అని పోయినోడు రాలా. 10 రోజులు, 20 రోజులు, 30 రోజులకి కింద సరుగుడు గురుగుడు ప్రారంభం అయిపోయింది. తిరుగుబాటు వచ్చింది. మమ్మల్ని తీసుకొచ్చినాడేమో కనపట్ల, పైకి పోయాడు, ఉన్నాడో పోయాడు తెలియదు. ఉన్నా నీవు మా కొరకి ఒక దేవుడిని సృష్టించు అని కృపలు కోరుకున్నాయి, దండలు, గాజులు, బంగారం అంట తీసిస్తే వాళ్ళని కాదనలేక, చూడండి మనం కూడా కొన్ని హాని పరిస్థితులు వచ్చినప్పుడు ఈజీగా యేసు ప్రభు ఎవరో మనకు తెలియదు. వీడు దేవుడు మార్గం పొందాడు. వీడు ఒక అన్యకులస్తుడు. అతను రెడ్డో కాపో లేకపోతే కమ్మో, బ్రాహ్మణుడు లేకపోతే వైశ్యుడు, ఈ సోకాళ్ళు కాపు వర్గాలు అనుకుంటారు కదా, వాళ్ళలో వచ్చి మారుమర్చుకుంది స్తోత్రం అంటుంటాడు చర్చిలో. బయట ఎవరన్నా అయ్యా మీరు మతం మారారంటగా, క్రీస్తుని నమ్ముకున్నారంట కదంటే ఏం చెప్పాలమ్మా? నువ్వైతే ఏం చెప్తావు? క్రీస్తేనా? అవునంటావా? నువ్వురా, నువ్వు కలుపుతావు అంతే. అవును, నువ్వురా చేసి చూస్తారా? అవును, నేను యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నానని చెప్తాను. మనం అంటే మనకు ఆ దమ్ము ధైర్యం ఉంది. వీడు ఆ గాడికి ఎక్కున్నాడు, ఏది కులము అని గాడి ఎక్కున్నాడు, వాడికి చెప్పాడు ఎక్కున్నాడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? మేము కమ్మవారం అండి, లేకపోతే రెడ్లు అండి, మేము బ్రాహ్మణులం అండి. ఆ కులం ఎవడు అడిగాడు ఇక్కడ? నువ్వు యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నావా అని అడిగాడు అవతల. ఎస్ అర్థం, మేము మాకు కొంచెం లేదు జరిగిందని ఇన్ని ఉపద్ఘాతాలు. ఎందుకంటే ఈ దిగడు, ఆ గాడిది దిగడు, ఆ కులం అనే గాడిది దిగడమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, హల్లెలూయా. ఈ మోసే దేవుడిని నమ్ముకున్నాడు. 40 దినాలు నీరు లేదు, అన్నం లేదు, ఆకలి లేదు, ఏమి లేదు. ప్రజాకులు తీసుకొని చనిపోతారు. ఈ వచ్చే లోపల కింద ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారు? తిరుగుబాటు చేసి మాకు కొత్త దేవుడిని చేసి పెట్టు అని మన డబ్బులు ఇచ్చి ఒక దూడని చేయమన్నారు. దూడని చూడండి, ఎన్నుకోవడం చూడండి, ఏదో మంచి రూపంలో ఏదో చేయమంటారు. దూడను ఎన్నుకొని అహరోను ఆ దూడను తయారు చేశారు బంగారంతో. మోసగారు దిగొచ్చేటప్పటికి ఈ దూడను పెట్టుకొని ఊరేగుతున్నారు. మా తల్లులు అయితే అసలు చుట్టూ ఎరగొస్తుంది, అప్పుడే మీకు పూలకాలు చేస్తారు. ఎక్కడి నుంచి వస్తే రాదు, వాతలు వేస్తే కానీ ఆ పూలకం పోతుంది. అలాంటప్పుడు కష్టమైన ఇద్దరిలో ఎవరు దేవుడిని క్షమాధారాన్ని పొందుకొని
అభివృద్ధి చేయబడ్డాడు మోషే. అహరోనుకి అంతా ఎందుకంటే దేవుడికి కోపం వస్తుంది. అరే వాళ్ళు గడబడ్డారు, తప్పుతారని భయపడి నువ్వు దూరం చేస్తావు. మోషే అంత స్పాట్ ఆ పలకలు 2 ఎత్తి కొడతాడు దూడ మీద, కాలిపోతాడు దూడ, బంగారు దూడ ఊడిదైపోతుంది. దేవుడి కోసం నిలబడితే రోషం కలిగి ఈ విధంగా నిలబడాలా, లేదా లోకంలో పో. అందుకే అన్నాడు కదా, ఇక్కడికి వస్తే యేసయ్య, బయటకు పోతే బాహుబలి. ఎట్లా కుదిరితే, ఎలా కుదిరితే నీకు లోకంలో ఉండాలంటావు, ఇప్పుడు యేసయ్య కావాలంటావు. కుదరదే. నువ్వు ఉంటే నా పక్కన, పోతే లోకంలో ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వేడిగా ఉండు. నువ్వు మెత్తగా ఉన్నావా, ఉమ్మేస్తాను నా నోట్లో వచ్చి తిన్నాను కదా. అది కాదు. నేను దేవుడు బిడ్డలారా, ఈ విధంగా దేవుడిని ఎదుర్కొన్న వారు ఎంత క్షేమాధారాన్ని పొందుకొని ఆయన ఆశీర్వాదాలు పొందుతున్నారో కొంతమందిని చూస్తాం. మనకి పరిశుద్ధ గ్రంథంలో బోయజు అని ఒక ప్రతిస్తాడు. బోయజు బెత్లెహేములో కరువు వచ్చిందని చెప్పి ఆ మోయాబు దేశంలోకి పారిపోయారంటే ఎవరెవరు వీళ్ళు? ఎలిమేక్ అనే అతను, నయోమి భార్య భర్తలు, వారికి 2 కుమారులు అయితే వాళ్ళని తీసుకొని అక్కడికి వెళ్ళారు. 3 చచ్చారు. ఎవరు? మగవాళ్ళు 3 చచ్చారు. ఎలిమేక్ చచ్చిపోయాడు, 2 కుమారులు చచ్చిపోయాడు. కానీ ఎంత కరువన్నా రాని, ఆహారం లేకుండా చచ్చినా చస్తాను. కానీ బోయజనే వీళ్ళ బంధువే ఆ దేశాన్ని వదిలిపోలేదు. బోయజు ఎలా ఆశీర్వదించబడ్డాడంటే, వీళ్ళు అక్కడ పోయి అక్కడ దెబ్బతిని అందరిని పోగొట్టుకొని నయోమి, అబ్బా ఎంత బాగుంటావక్క నువ్వు, ఎంత మంచి స్వరం అక్క, నీ స్వరమే మాధుర్యం అక్క నయోమి అంటే. ఇప్పుడు ఆ స్వరము మారా అయిపోయింది. నాకు పాడుకున్నాం మన పాట. మారావణి నా మధురము ప్రేమించి నా ప్రేమ చేతగాదు, నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి రక్తాన్ని చిందించి బెత్లెహేమును అంచిపెట్టుకున్న బోయజు ఐశ్వర్యవంతుడిగా మార్చబడ్డాడు. వదిలి వెళ్ళిపోయిన ఎమిలేకు, ఆమె నయోమి, ఆమెతో పాటు రూతు అని విధవరాలైన కోడలు తెచ్చుకుందామె. అంతే కదా, వాళ్ళు ఏమైపోయారు? కటిక పేదవాళ్ళు లాగా బెత్లెహేముకు వచ్చారు. సో ఎవరు దేవుడు మీద ఆధారపడింది? ఎవరు? బోయజు. అతనికి దేవుడు ఏమిచ్చాడు? ఆశీర్వాదం ఇచ్చాడు. క్షేమాధారానికి కారకుడు, మూల పురుషుడైనటువంటి దేవుడు ఆ బిడ్డను దీవించాడు. యెషయి అనే పేరు విన్నారా ఎక్కడన్నా మీరు? యెషయి, యెషయా కాదు. ఎవరైనా ఏమో మాకేం తెలుసు. ఆ చెప్పినప్పుడు మాత్రం ఓహో అంటాం, ఆ గేట్ దాటితే మర్చిపోతాం.
దావీదు వాళ్ళ నానమ్మ, ఇది కూడా మరి ఇన్ని సంవత్సరాలైంది, ఇప్పుడు కూడా చెప్పాల్సింటే మాకు ఎలా ఉంటుంది చెప్పండి. యెష్షై కుమారులు అంటాం. ఎంతమంది వాళ్ళు? 8 మంది యెష్షై కుమారులు. ఆ 8 మందిలో కనిష్ఠుడు చివరోడు దావీదు. దావీదు ఎవరిని నమ్ముకున్నాడు? యేసయ్యను నమ్ముకున్నాడు. యెహోవా తండ్రిని, పరిశుద్ధాత్మ దేవుడు, త్రయేక దేవుణ్ణి నమ్ముకొని ఆ దీన స్థితిలో ఉన్నప్పుడు, దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా, దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా, అగతినను ఎగిరినను నీకు పగలే సౌలు ఇజ్రాయేల్ జనాంగానికి మొట్టమొదటి రాజు, చక్రవర్తి. దేవుడు చెప్పిన మాట వినల. జనులు చెప్పిన మాటకు భయపడి వాళ్ళు చెప్పినట్టు ప్రభు ఏం చెప్పారు? ఫలాని అమాలేకీయుల మీదకి వెళ్ళి సమస్తము నాశనం చేయి, ఒక్క అగ్గి పుల్ల కూడా అక్కడి నుంచి తీసుకురావద్దు, మనుషుల్ని, పశువుల్ని, ఆ రాజ్యాన్ని, ఆ అంతఃపురాల్ని చంపవతల పడే అన్నాడు. అంటే బీజం కూడా ఉండకూడదని ఏం చేశాడు? అందరినీ చంపి బర్రెలు, గొర్రెలు, ఎద్దులు, మంచి బలిసిలు ఉన్నాయంట, అవి తెచ్చుకున్నాడు. ఏంటయ్యా ఎందుకు తెచ్చావి సౌలు అంటే? దేవుడికి బలిద్దామని. ఎవరు చెప్పారు? జనులు అన్నారు, నాతో ఉన్న ప్రజలు అన్నారు. సౌలా తీసుకెళ్లి బలిచ్చేదానికి బలం ఉన్నాయి, మంచి యాటలో అనేటోడికి ఏం చేశాడంటే, ఇంకంతే, ఇక మామూలేగా ఆ స్థితిలో దేవుడు ఏమనుకున్నాడంటే, ఒక రాంగ్ పర్సన్ని నేను సెలెక్ట్ చేశాను, నాకు నా రాజ్యానికి చక్రవర్తిగా ఉండదగిన వాడు అదిగో దావీదు ఒక్కడే. ఎందుకంటే అతని చిన్నతనం నుంచి చిన్న చూపు. మరి ఆయనే యెష్షై గారు ఏం ప్రేమ గాని మిగతా 7 మందిని సైన్యంలో చేర్పించాడు, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి బిడ్డలు. ఇతనికి మాత్రం అది కూడా పెద్ద మంద కాదమ్మా, ఒక 10 గొర్రెలు ఇచ్చి రేపు గొర్రెలు గాయరా అన్నాడంట. తాతగారు నన్ను గొర్రెలు గాయమని ఉంటే ఎట్లా ఉండేది డాలే? ఎంత ఘోరం కదా. సూర్యమామ, చంద్రమామ, ఒకడు డాక్టరు, ఒకడు యాక్టరు. యాక్టర్ కాదులే, ప్రొఫెసర్. రే నువ్వు పోయి అక్కడ కూలి పని చేసుకురా అని అట్లా కాదులే. తాతగారు అలా కాదు, పాప చదివిచ్చారు నన్ను. అలాగంటే ఉదాహరణ చెప్తున్నా. ఈ 8 మందిలో 7 మంది పేరు అసలు తర్వాత వాళ్ళ పేర్లు తెలీదు, వాళ్ళు ఏమైపోయారో తెలీదు, వాళ్ళ చరిత్ర తెలీదు. పరిశుద్ధ గ్రంథంలో ఆ 7 మంది పేర్లు లేదు. కానీ దావీదు ఆ గొర్రెలు కాసుకుంటున్న స్థితిలో కూడా దేవుణ్ణి మర్చిపోకుండా అడవిలో పాట పాడితే దేవుని పాటే, ప్రార్థన చేస్తే దేవునికి ప్రార్థన చేయడమే, వాక్యము ధ్యానం చేసుకోవడమే, ఇదే పని. అందుకని ఎలా హెచ్చించాడంటే దావీదుని ఆ యొక్క సౌలు తర్వాత ఇజ్రాయెల్ జనాంగానికి చక్రవర్తిగా నియమించాడు. ఎందుకంటే కేవలం దేవుని మీద ఆధారపడ్డాడు. ఆయన క్షేమము ఈయనకి ఆధారమైంది. అందుకనే ఆయన క్రియలన్నీ కూడా దేవుణ్ణి మెప్పించే క్రియలుగా ఉండి అటువంటి అద్భుతాన్ని పొందుకోగలిగాడు. చూడండి,
ఆయన ఎంత క్షేమం పొందుకున్నాడో ఒక్క మాట పరిశుద్ధ గ్రంథంలో మీకు చూపిస్తా. మొదటి దినవృత్తాంతాలు 29 28వ వాక్యం. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 28వ వాక్యం. అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి. అతడంటే ఎవరమ్మా? దావీదు. దావీదు గురించి రాయబడిన మాట అది. దావీదు అని అనుకోలేరా? దావీదు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో, అంటే మంచి ఏజ్ లో, అర్ధాంతరంగా 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి కాదు, మంచి ముదిమిలో, ముసలితనంలో, మంచి ముదిమిలో మరణము చెందెను. అతని తరువాత రాజాయను. సో దేవుడి మీద ఆధారపడి క్షేమానికి ఆధారమైనటువంటి ఆ దేవుడి మీదే మక్కువ పెంచుకొని ఆయన మెప్పించే బిడ్డలుగా ముందుకు సాగిపోయిన దావీదు వృద్ధాప్యం వచ్చిన అతను ఏమయ్యాడంట? వృద్ధాప్యం వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి, మంచి ముదిమిలో ఐశ్వర్య ప్రభావములు కలిగి, మంచి ఏజ్లో, అంటే డబ్బు లేక చచ్చిపోయేవాడు కాదు, ఐశ్వర్య ప్రభావంతో ముదిమి వచ్చి చచ్చాడు అనకూడదు, తన జీవితాన్ని ముగించుకున్నాడు. రైల్వే క్రిస్టియన్ సమాజ సంఘమా, ఈ ఆరాధనలో కూర్చున్నటువంటి, ఈ ఆరాధనలో ప్రత్యేకంగా పాలు పంచుకుంటుంటే మనందరికీ దేవుడు మంచి ఆయుష్, ముదిమి వచ్చి ఐశ్వర్య ప్రభావములు కలిగి మనము దేవుని పిలుపునందుకుందుము గాక. ఎవరు అర్ధాంతరంగా యవ్వన దశలోనో, లేకపోతే నడి వయసు అంటారే 30-40 ఏళ్ళు, అలా కాకుండా మీ అందరూ దేవుడు మంచి ఆయుష్, ఆరోగ్యము, మీరు ముదిమి వచ్చే వరకు ఆయన మిమ్మల్ని ఎత్తుకొని దీవించి నడిపించును గాక. చూడండి, మనము దావీదు నమ్ముకున్న ఆ యొక్క ఐశ్వర్యము, ప్రభావము పొందుకున్న పరిస్థితి ఎటువంటిదో మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఎందుకంటే ఆయన వాళ్ళ అన్నల కంటే గొప్పవాడు కాదు, కానీ భక్తిలో వాళ్ళందరికంటే దేవుణ్ణి మెప్పించినటువంటి గొప్ప భక్తుడు. సో మనం అనుకోవచ్చు, మనలో చాలా మంది, అయ్యా నేను దేవుడిని నమ్ముకున్నాను, యేసయ్య తప్ప నాకు వేరే దేవుడు తెలియదయ్యా, నాకు యేసయ్యే నా దేవుడు. కానీ కొన్ని విషయాల్లో నా బ్రతుకులో ఎందుకని క్షేమం లేదు, ఆ క్షేమం లేదు, నా బతుకులో ఎందుకు ఈ కన్నీరు, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఒక విధమైనటువంటి శోధన అంటే, ఈ శ్రమలు, ఈ శోధనలు, ఈ కష్టాలు, కన్నీళ్లు కొద్ది రోజులు మాత్రమే. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ శేష జీవితాన్ని ఆయన ఏం చేయబోతున్నాడంటేనంట, ఆయనే క్షేమానికి ఆధారం గనుక క్షేమంగా ఉంచుతూ నిన్ను దీవించి, నిన్ను బట్టి నీ కుటుంబీకులను, నీ వంశస్థులందరినీ దీవించి ఆశీర్వదించబోతున్నారట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈరోజు మనకి ఏదన్నా ఉందనుకోండి, ఒక ఆస్తి ఉంది, ఒక తెలియక ఒక పొలం కొనుక్కున్నావు, ఆ పొలంలో అనుకోకుండా బంగారము ఉందని తెలిసింది, దాన్ని తవ్వితే ఆ పొలంలో నీకు బంగారం పడుద్దా లేకపోతే ఇంకేమైనా పడుద్దా? బంగారం ఉన్న పొలాన్ని తవ్వితే, అలాగే ఇనుము ఉన్న పొలాన్ని తవ్వితే, అలాగే మంచినీళ్ళు బాగా పుష్కలంగా ఉన్నాయని తెలిసినటువంటి ఆ పొలాన్ని తవ్వితే, అలాగే మన యేసయ్యలో క్షేమం ఉంది, ఆశీర్వాదం ఉందని ఆయన్ని నమ్ముకుంటే మనకేం కలుగుతాయి? క్షేమము కలుగుద్ది, ఆశీర్వాదము కలుగుతుంది. కనుక అసలు ఈ క్షేమం మనం ఎలా పొందుకోవాలి? ఇప్పుడు దాకా మనము క్షేమానికి ఆధారమైనటువంటి దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎలా అభివృద్ధి పరచబడ్డారు, ఎలా ఆశీర్వదించబడ్డారు చూసాం. లోకాన్ని నమ్ముకున్న వారు
ఎలా ఆ లోకస్తులుగా విడిపోయారో చూశాం. అసలు ఈ క్షేమాధారానికి కారకుడైనటువంటి దేవుణ్ణి మనం నమ్ముకోవాలంటే నమ్ముకున్నాం, కానీ అది ఎలా పొందుకోవాలంటే ముచ్చటగా 3 ముక్కలు చెప్పి ఈ వాక్యాన్ని నేను ముగింపులోకి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తా. మొదటిది ప్రసంగి గ్రంథము, ప్రసంగి 8వ అధ్యాయము 12వ వాక్యం. పాపాత్ములు 100 మారులు దుష్కార్యములు చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురని. చాలమ్మా, క్షేమంగా ఉంటారు. ఎవరమ్మా? ఎవరు క్షేమంగా ఉండేవాళ్ళు? పాపాత్ములేమో దుష్కార్యములు చేసి దీర్ఘాయుష్మంతులుగా ఉండొచ్చు, కానీ దేవుని యందు భయము భక్తి కలిగిన వారు ఆయన సన్నిధికి భయపడువారు. సన్నిధి అంటే ఏందమ్మా? దేవుని సన్నిధి ఈ మందిరమే తల్లి. ఈ దేవుని సన్నిధికి నువ్వు క్రమముగా వస్తూ ఆదివారం ఆరాధన అంటే 10:30 గంటలకి ఆరాధన అంటే 11, 12, 12:30 ఇలా రాకూడదు. దేవుని సన్నిధి అంటే భయము భక్తి కలిగి వచ్చే వాళ్ళకి దేవుడు ఏమిస్తాడంట? క్షేమాన్ని కలుగు చేస్తాడంట. తరతరములు ఆ క్షేమాన్ని వారు పొందుకుంటారంట. నువ్వు వస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, కానీ ఎక్కడో కొంత నిర్లక్ష్యత, కొద్దిగా నిర్లక్ష్యం. ఇప్పుడు పాటలు పాడుతుంటాయిలే, లేదులే ఆరాధన జరుగుతుంటుందిలే, ఆ లెక్కలు నువ్వు చూసుకోకూడదు. 10:30కి మనకి చర్చ అంటే 10:30కి మనం వచ్చామనుకో, మనం తొందరగా కూడా ముగించుకొని వెళ్ళిపోవచ్చు. మీకోసమే కొంత నేను లేట్ చేస్తూ ఉంటా. ఇంకా పిల్లలు రాలేదే, ఇంకా బిడ్డలు రాలేదే, మంచి స్తుతి ఆరాధన మిస్ అయిపోతారేమో, ప్రభు ఇచ్చే దీవెనలు ఆశీర్వాదాలు కోల్పోతారేమోనని నేను డిలే చేస్తా పోతుంటా. మీరు క్రమంగా ఉంటే ఆరాధన క్రమంగా జరుగుద్ది. ఆ క్రమంలో మనం ఏం చేయాలంట? భయము భక్తితో ఇక్కడికి వచ్చాం. సన్నిధి, దేవుని సన్నిధిలో ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారికి క్షేమాభివృద్ధి కలుగుతుంది అని చెప్పి వాక్యంలో చెప్పబడింది. మొదటిది, మనం సన్నిధి అంటే భయము భక్తి కలిగి ఈ సన్నిధికి రావాలి, లేటుగా రాకూడదు. కొంతమంది వచ్చి కూర్చొని ఏందో పనులు ఉన్నట్టు బుడింగ్ తిరుగుతుంటారు. కొంతమంది డ్రాపింగ్ అండ్ డంపింగ్ పార్టీలు ఉంటారు. అంటే మన చర్చిలో ఎక్కువ మంది లేరు, కానీ చెప్తున్నాను నేను. పెద్ద సంఘాలు ఉన్నాయే, పెద్ద సంఘాలు, ఫిలదెల్ఫియా సంఘం, ఓసన్నా మినిస్ట్రీస్, లేకపోతే లూథరన్ మినిస్ట్రీ, పెద్ద సంఘాలు కదా అవి. ఈయన భార్యని ఆమె రెడీ అయితే ఈయన మళ్ళీ ఆమె కంటే ఎక్కువ రెడీ అవుతాడు. బండి మీద తీసుకొచ్చి మూటను దోసినట్టు దోసేస్తాడు బండి మీద నుంచి. ఆ మాత్రం పెద్ద ముసుగు వేసుకొని పోతా ఉంటది చర్చిలోకి. ఆ 8 గంటలకు అవుద్దబ్బా అంటాడు వెళ్ళేటప్పుడు. వీడు 12ంటికి అవుద్దయ్యా, రారాదు, ఒక అరగంట కూర్చు. నాకు టైం ఉంది. ఏముండదు అక్కడ, రాడు. మళ్ళీ భార్యను మాత్రం రెగ్యులర్గా తీసుకొస్తాడు, లేదా పిల్లల్ని రెగ్యులర్గా తీసుకొచ్చి దింపుతాడు. దేవుని సన్నిధిలో భయభక్తులు లేని వారు అలా ప్రవర్తిస్తారు. వాళ్ళకి ఏం కరువైపోతుంది? నా నోటితో నేను చెప్పను, మీరే చెప్పాలా. అమ్మా, క్షేమాభివృద్ధి ఉండదు, దేవుని ఆశీర్వాదం ఉండదు. మరి వాళ్ళు ఏంటండి, అన్యుల సంగతి ఏంటి? వాళ్ళు ఒకసారి చర్చకు వస్తారా? మనందరికంటే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఆస్తిపరులు. అదంతా ఆస్తి అనుకుంటున్నావా పద్మా? నువ్వు జాగ్రత్త. సైతాను దీవించిన దీవెనలు వాడికి, వాడు ఇంకా 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 డబ్బుతో కుమ్మరిస్తాడు వాడికి. ఎందుకంటే మనకేంటి, డబ్బుంటే చాలమ్మా కుమారమ్మ,
ఏనాయనా ప్రసాద్ గారు నిద్రలే నువ్వులే. దానికి కొంచెం మంచినీళ్ళు ఇవ్వయా అని కూలర్ పెట్టారు. అది పెట్టకూడదయ్యా, ఎండలో నిలబెట్టడా అతన్ని. దేవుడు ఇంత మంచి మాటలు చెప్తుంటే నిద్ర ఎలా వస్తుంది? ఇది కూడా అయితే దేవుని యందు వనకాల, సన్నిధిలో వనకాల. వణిగితే నీకు నిద్ర రాదు. పుణ్యాత్ముడా, నీకు ఎట్లా వస్తుంది? కొంపలో నిద్రపోవడమా? పోతాడు. ఇంటికాడు కూడా చైర్లో కూర్చుంటే నిద్రపోతాడా? దేవుని సన్నిధిలో భయం భక్తి లేనివాడు వాక్యం సరిగా వినడం, నిద్రపోతాడు, టైంకి రాడు. క్షేమాభివృద్ధి ఎలా జరుగుద్ది? అందుకే ప్రసంగి గ్రంథములో జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి ప్రసంగి ఆ యొక్క గ్రంథములో పాపాత్ములు 100 మారులు దుష్కార్యములు చేసి దీర్ఘాయుష్మంతులు అయినను అయ్యుండొచ్చు వాళ్ళు పాపాత్ములు, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమంగా ఉంటారు. కొట్ట చప్పట్లు గట్టిగా. మీరందరూ దేవుని సన్నిధి అంటే భయపడి వచ్చిన వారు. మరి మన అంశం మర్చిపోయారా మీరు? ఒకసారి అంశం చెప్పండి గుర్తుంటే. ఫ్రంట్ లైన్ చెప్పండి. భయపడకు. ఎస్, కరెక్ట్. నీ దేవుడు నిన్నుగాక. ఏనమ్మా అసలు ఎంత ఎంత మనల్ని ఎంత ఎంకరేజ్ చేసే అంశం అది. భయపడకు, నీ దేవుడు నిన్నుగాక ఎవరిని ఆశీర్వదిస్తాడు? భయముతో భక్తితో నువ్వు వచ్చావు. ఆదివారం స్పెషల్ టీవీ కార్యక్రమాలు ఉంటాయి. ఏంటే నవ్వుతున్నావు? స్పెషల్ సినిమాలు వేస్తాడు ఆ రోజు. మామూలు ఇప్పుడు వేయడు. ఆదివారం అంటే బాహుబలి వేస్తాడు. బాహుబలి చాలా పాత అయిపోయినట్టుంది కదా. లేటెస్ట్ సినిమా అదని చెప్పమ్మా పాస్టమ్మా. ఇక్కడ చూస్తుంది, నన్ను అడుగుతాడేంటి? సిగ్గుపడద్దు. మీరు సినిమాలు బ్యాచ్ అని నాకు తెలుసు. చెప్పండి ఇంకా. పుష్ప 2 అంట. నువ్వు ప్రార్థన అయిన తర్వాత నా దగ్గర రమ్మా, నీకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. అలా అలా ఎన్నో అట్రాక్షన్స్ మీకున్న ఆదివారం చక్కగా దేవుని మందిరానికి వచ్చి కూర్చున్నారే. మీకు భయం ఉంది కదా దేవుని సన్నిధి అంటే? అమ్మా బిగ్ బాసా? బిగ్ బాస్ రాత్రి కదమ్మా, నాకు టైమింగ్స్ కూడా తెలుసు. మా చెల్లెకి అసలు బిగ్ బాస్ వచ్చే టైంకి టీవీ కట్టేస్తుంది అంతే. మా బావగారు అసలు చూడరు బిగ్ బాస్. గుడ్లు మెటకరించుకొని చూస్తారే మీరు బిగ్ బాస్? అదేమిటి, ఇది సినిమా కాదు కదండి పాస్టర్ గారు, సినిమా కాదు. పరమ చండాలమైన బుద్ధులు మనకు నేర్పిస్తారు వాళ్ళు, తెలుసా? తెలియకుండా కొట్టుకోవడం, ఒకళ్ళనొకళ్ళు. అవునమ్మా, ఒకళ్ళ మీద ఒకళ్ళు పన్నాగాలు పడడం, ఒకళ్ళని ఒకటి తొక్కేయడం. అది మీరు చూసి ఆనందిస్తారా? మీలో ఎంత క్రూరత్వం ఉందమ్మా. సాధు జంతువులు అనుకున్న నిర్మలక్క నిన్ను నేను చూడవా? మంచిదాని తల్లి. కనుక తల్లి చూడండి, ఒకసారి యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వాక్యం చదివితే అక్కడ ఒక మంచి వర్డ్ ఉంటుందిరా. చదవండి అది. 6. రక్షణ, జ్ఞానము, బుద్ధి కలుగుతాయంట. ఎవరి దగ్గర ఉంటుంది అది? దేవుని సన్నిధిలో బుద్ధి జ్ఞానము, రక్షణ, బాహుల్యము, బుద్ధి జ్ఞానములు మనం ఎక్కడుంటే? సినిమా హాల్లో ఉంటే కలుగుద్దా బుద్ధి జ్ఞానం? ఆ బుద్ధి జ్ఞానం వేరు. కనుక నంబర్ 1 పాయింట్, క్షేమాన్ని మనం పొందుకోవాలి. యేసయ్య మనకు అనుగ్రహించే, ఉచితంగా అనుగ్రహించే క్షేమాభివృద్ధి మనం పొందుకోవాలంటే నంబర్ 1 పాయింట్ ఏంటంటే, దేవుని సన్నిధిలో మనము భయపడుతూ వణుకుతూ వచ్చి
శ్రద్ధగా వాక్యం వినాలి, శ్రద్ధగా పాటలు పాడాలి, శ్రద్ధగా ఆరాధన చేయాలి. పాటలు పాడుతూ ఉంటే నాకు బాగా మంచి స్థానం ఇచ్చాడు దేవుడు. నీతో పాటు కింద కూర్చున్నాను అనుకో, ఆ లాస్ట్ బెంచ్ వాళ్ళు మాకేం కనపడరు. ఇక్కడ కూర్చుంటే ఒక్కొక్కడి ఏషాలన్నీ నాకు కనపడతా ఉంటాయి. నాకు ఏం అనకూడదు కదా, ఇంకా దేవుడు కట్టేశాడమ్మా నన్ను బాగా. నాకు అదే దేవుడు స్పందించాడంతే. అరే పరవశించి ఆరాధన చేస్తుంటారమ్మా మీరు. అక్కడ కూర్చొని అంత పెద్దగా మన పాటలు పాడుతూ ఆరాధన చేస్తుంటే నిద్రపోతారమ్మ వీళ్ళు. స్త్రీలను అనడంలా ఒక్కడికి రాదు నిద్ర. వీళ్ళకి ఏం దెయ్యాలు పట్టియో నాకు అర్థం కావట్లేదు. పాట పాడితే పాటతో పాటు హల్లెలూయా స్తుతి మహిమ అల్లాపుడు దేవుని స్తుతించెదము హల్లెలూయా. చాలు, ఆటోమేటిక్ గా మనం పాడుతుంటే మనకున్న మత్తు కూడా దిగిపోద్ది కదా. వీళ్ళకి చెప్తున్నానే, వాళ్ళు ఆ గాడిద ఎక్కున్నారు, కులం అనే గాడిద. వీళ్ళకి అహంకారం అనే గాడిదలు ఎక్కున్నారు. వీళ్ళు దేవుని సన్నిధికి వచ్చావు, ఇక్కడ నీ పోజ్ అంటే, నీ పోజ్ అంటే ఎవరి దగ్గర కొడతావు నీ పోజు? కుమారమ్మ, తన్ను తాను తగ్గించుకునేవాడు, హెచ్చించుకునేవాడు తొక్కబడతాడాడు. ఏంటో మాట చూస్తున్నా. బానే ఉందా? హెల్త్ బానే ఉందిగా? దేవునికి స్తోత్రం చెప్పు. అయితే రెండో పాయింట్లోకి వెళ్ళిపోతున్నా. ఎవరు క్షేమావధారమైన దేవుణ్ణి పొందుకుంటారంటే, దేవుని సన్నిధికి క్రమముగా వచ్చి గడగడ వణుకుచు భయము భక్తితో ఆ భక్తి చేసే వాళ్ళకి దేవుని క్షేమాధారం కలుగుతుంది. అర్థమైందా? అర్థమైతే మంచిగా స్తోత్రం చెప్పు ఒకసారి. హల్లెలూయా. రెండు చేతులెత్తి చెప్దాం హల్లెలూయా. మూడోసారి గట్టిగా చెప్దాం హల్లెలూయా. రెండోది ఎవరికి మనం పొందుకుంటారు క్షేమాభివృద్ధి అంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. తల్లి చూడండి రా, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వాక్యమే. మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమం. ప్రభువునందు ఏం చేయాలంటమ్మా? మనం ఏం చేయాలంట? ఆనందించాలంట. దావీదు అంత చక్రవర్తి కదా, అంత పెద్ద రాజు అయ్యాడు కదా. ఆయన మందసం వస్తుందంటే ఆనందం పట్టలేక డ్యాన్స్ చేస్తా ఉంటే ఆ రాజ అంగి ఊడిపోయిందంట. అంటే వస్త్రములు కూడా ఆయనకి జారిపోయినా తెలియదు. అంత పరవశించాడు, ఆనందించాడు. సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనలో ఒక ఉద్యమం కలగాలి, మనం ఆనందించాలి. సన్నిధికి రావాలంటే సంతోషంగా రావాలి. అబ్బా వెళ్ళిపోతాం తొందరగా. అక్కడ ఎంత గంటే కదా మనం కూర్చునేది. ఈ గంటలో దేవుడు మనతో ఏం మాట్లాడతాడో గంట కూడా మనం ఓర్చుకోకపోతే ఎట్లా అన్న ఒక ఆనందము మనలో అసలు పొంగి పొరలాలంట. చూడండి, నువ్వు పాట పాడినా ఆనందంగా పాడాలి. సన్నిధిలో ప్రార్థన చేసినా కన్నీటితో కన్నీరు కార్చినా నువ్వు ఆనందంగానే ఆ యొక్క మరి ఆనందం అంటే ఎలాగంటే, చూడండి దావీదు అంటాడు, దేవుని సన్నిధిలో దోపుడు సొమ్ము నేను దోచుకున్నప్పుడు కలిగే ఆనందం నేను పొందుతున్నాను అన్నాడు. ఇదేంట్రా, దావీదేమన్నా దొంగ? దోపుడు అంటున్నారేంటి? దోపుడు సొమ్ము దొంగిలిచ్చినప్పుడు దోచుకున్నప్పుడు పొందే ఆనందం అంటే అది దొంగతనం కాదమ్మా. రెండు దేశాల మధ్యలో యుద్ధం జరిగినప్పుడు ఒక దేశం వాళ్ళు కంపల్సరీగా ఓడిపోతారు, ఒక దేశం వాళ్ళు గెలుస్తారు. ఆ ఓడిపోయిన వాళ్ళు చచ్చిన వాళ్ళు చావంగా కొంతమంది ఇక యుద్ధం చేయలేమని వాళ్ళు తెచ్చుకున్న వస్తువులు, బంగారం కానీ వెండి కానీ
ఇంకేదైనా ఆ గుర్రాలు కానీ మంచి మంచి వస్త్రాలు కానీ ఆ గుడారాలు మొత్తం వదిలి పారిపోతారు కదా. అది సొమ్ము. ఆ సొమ్ముని దోచుకోవడంలో మరి గెలిచిన వాళ్ళకి ఎంత సంతోషం ఉంటుంది చెప్పండి. విజయగర్వం ఒక పక్క, ఉచితంగా వాళ్ళ ఆస్తి పాస్తులు ఆ బంగారం వెండి వాళ్ళు తీసుకుంటున్నప్పుడు ఒక విధమైన ఆనందం కలుగుద్దిగా. మిమ్మల్ని జాయ్ లుకాస్ అంటే ఏంటమ్మా? జాయ్ లుకాస్ అంటే మలబార్ కళ్యాణ్ చెప్పండి. మా చొక్కా జేబులు చిరిగిపోయే పేర్లు అవన్నీ, నీకేమో సంతోషాన్ని ఇచ్చే పేర్లు. బంగారం కొనాలని పోతే మీలో ఎంత ఆనందం ఉంటుంది తల్లి, చాలా సంతోషంగా ఉంటుంది. ఏమంటామ్మా శిరోమణి? నాకు కూడా సంతోషంగా ఉంటుంది బంగారం కొనుక్కోవాలంటే. డబ్బులు అమ్మా. అదే ఒక ఆయన పాట పాడుతుంది, బంగారం అడగలేదు అడిగావయ్యా, బంగారం అడుగలేదు వజ్రాలు అడుగలేదు హృదయాన్ని అడిగావయ్యా. పాడు. అడుగలేదు మైకులు పోయినాయి అవి. నానే నానా నానా నా కోసం వచ్చావయ్యా. ఆహా, నేను వెదకి రాలేనని నా కోసం ఆయనే వచ్చాడంట కదమ్మా. మన కోసం ఎవరు వచ్చారు? యేసయ్య నరావతారుడిగా వచ్చారు. మనం పోగలమా? మనం పోలేము. దరిదాపులు కూడా పోలేము. పోయిన వాళ్ళంతా నరకానికి పోతున్నారు. అందుకని మనల్ని వెతుక్కొని వచ్చినటువంటి యేసయ్యకి మనం ఏం చేయాలా? ప్రతి విషయంలోనూ ఆరాధన చేస్తూ ఆయన సన్నిధిలో సంతోషించాలి. మీకా 2వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. మీకా 2వ అధ్యాయము 7వ వాక్యం. నేను చివరిలోకి వచ్చేసాను. ఇంకా అంతా 5 నిమిషాల్లో మనము వాక్య అమ్మా యథార్థముగా ప్రవర్తించు వారికి నా మాటలు క్షేమ సాధనములు కావా అంటున్నాడు. చాలు. ఆయన సన్నిధిలో గడిపే వారికి అంటే యథార్థంగా మనం జీవించాలా, జీవించే వారికి ఆయన మాటలంట క్షేమ సాధనములు కావా అంటున్నాడు. కనుక తల్లి, మనము క్షేమాభివృద్ధి, మన టైటిల్ ఏంటమ్మా? అంశం భయపడకు అమ్మా, నిన్నుగాక నీ దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? సరే, ఆశీర్వాదం పొందుకోవాలన్నా, ఆ క్షేమాభివృద్ధి మనం పొందుకోవాలన్నా మనం ఎలా ప్రవర్తించాలి? నంబర్ 1 ఏంటి? సన్నిధికి భయపడుతూ ఎవరైతే వస్తారో వాళ్ళు ఆశీర్వదించబడతారు, వారికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. నంబర్ 2 ఆనందం. ఉసూరుమంట రాకూడదమ్మా మందిరానికి. మరీ ఘోరం అయిపోయింది ఈ మధ్య. సాకులు. అమ్మ, అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మిమ్మల్ని చూసి అంటలేదు, నేను పైకి చూసి చెప్తున్నా. మళ్ళీ చూడు, నా సైడే చూసి చెప్పారు పాస్టర్. సాకులు చెప్తున్నారమ్మా. దీనికి ఫోన్ చేస్తే పింకి తల్లికి ఒకరోజు రాలా. నీరసం అంకులు, ఈ వయసు ఏంది నీకు? నీరసం ఏంటి? చర్చికి రాలేనంత నీరసమా నీకు? అబద్ధం కాదా? ఇంకొక ఆమె చెప్పుద్ది, ఏమ్మా 2 వారాలు అయిపోయిందమ్మంటే కాళ్ళు నొప్పులు పాస్టర్ గారు. ఈ వెనక సందులోనే ఆమె ఇల్లు. సరే సరే, ఏమ్మా ఏనమ్మా? సితారా సెంటర్లో ఉన్న ఆ ఫిలడెల్ఫియా చర్చికి పటమట్లో ఉన్న వాళ్ళు పరిగెత్తుకొని వెళ్తున్నారమ్మా, నడుచుకొని కాదు కానీ బస్సుల్లో. ఆ బస్ స్టాండ్ దాకన్నా ఇంటి నుంచి ఎలా పోవాలా? నడుచుకొని పోవాలా? ఎలా పోతుంటారంటే, మేము వస్తుంటాము,
యాక్చువల్గా పరిగెత్తున్నట్టు ఉంటుంది వాళ్ళ నడక. ఎందుకు? రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాప్ లో ఎక్కితే ఉండవల్లి వేరే సెంటర్ది, ఇటు పక్క పోతే యనమల కుదురు కోసన్న మినిస్ట్రీస్ వాళ్ళు. కాళ్ళు నొప్పులా నీకు? పక్క రోజు చూస్తే నాకే కనపడతారు మా బయట బజార్లో ఎక్కడో కనపడతారు. పోతా ఉంటారు నడుచుకుంటూ డింగ్ 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 అంట. ఉన్న తల్లి, నేను నిన్ననే కదా ఫోన్ చేసింది సల్మాన్. నిన్న ఫోన్ చేస్తే నీరసం కాళ్ళు నొప్పులు అన్నవాళ్ళు పక్క రోజు సోమవారం అసలు మామూలుగా ఉండరు. బంగారం అడగలేదు ఆ పాటగా బదులుగా వేరే పాట పాడుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. కనుక తల్లులారా, నా 2 చేతులు ఎత్తి నమస్కరించి మిమ్మల్ని బతివులాడుకుంటున్నా. మిమ్మల్ని కమాండ్ చేయట్లా. మిమ్మల్ని కమాండ్ చేస్తే నాకేం వస్తుంది? కానీ దేవుని ఈ కమాండ్స్ వింటే నీకేమొస్తుంది? పరలోకం వస్తుంది. పరలోకం షూర్. ఉసూరు అంట రాకూడదమ్మా. వెళ్ళేటప్పుడు కూడా గబ వెళ్ళిపోపాకండమ్మా. 10 నిమిషాలు కూర్చోండి. మళ్ళీ వారానికే కదా మనం కలిసేది. ఏక ఏంటి ఎలా ఉంది నీకు పద్మ? అక్క నీకు ఆరోగ్యం బాగుందా? వచ్చే ఆంటీ దగ్గరికి రండి. ఏమ్మా 2 మోకాళ్ళు నీకు ఈ మధ్య ఇరగొట్టారంట కదా, ఇప్పుడు ఎట్లా ఉందమ్మా? 4 మాటలు ఆమె దగ్గర అడగండి. జయశ్రీరక్క ఆమె ఈ మధ్య కొంచెం కాయలా పడింది, చెప్పాను కదా. హార్ట్ ప్రాబ్లం వచ్చింది అక్కకే, జయశ్రీరక్కకి. మనకి ఏ ప్రాబ్లం అయినా ఆమె రేయం బగళ్ళు ఏడ్చి ప్రార్థన చేస్తుంది. మంచి కదా ఆమె కూడా. ఆమెకి ప్రాబ్లం వచ్చింది, అందరికీ చెప్పాను నేను. అందరూ ప్రార్థన చేస్తున్నారు, చేశారు. మా బావగారు, ఆయన పేరు యేసురత్నం గారు, చాలా పెద్ద ఆయన. గుంటూరు మున్సిపల్ మేయర్గా చేశాడు ఆయన. మేయర్, అంత పెద్ద వ్యక్తి ఆయన, కోటేశ్వరుడు. అయిపోతాడు అనుకున్నాం. ఎందుకంటే మా అల్లుడు చిన్న వీడియో పెట్టాడు, ఈ వెంటిలేషన్ అంటారు కదా, అది పెట్టారు. ఇట్లా అంటున్నాడు. కింద పెట్టి, పాస్టర్ గారు, మావయ్య మీ సంఘస్థులు అందరికీ చెప్పి ప్రార్థన చేయించు, నాన్న బాగై బయటకు వస్తే మీ సంఘానికి వచ్చి సాక్ష్యం చెప్తాడని. ఈరోజు మార్నింగ్ ఒకటి పెట్టాడు. అదే బాబు గారికి ట్యూబులు గీబులు అని తీసి అవతల పడేశారు. పడుకొని పేపర్ చదువుతున్నాడు. మళ్ళీ వెళ్ళండి, ఇంకా వెళ్ళండి, పేపర్ చదువుతా ఉంటే మా అల్లుడు వీడియో తీస్తా, చెప్పు నాన్న, నేను రూముకి మార్చారు నన్ను ఐసీయూలోంచి, నేను బాగున్నాను, అందరు నన్ను చూసేదానికి రండి అని చెప్పంటే, అందరూ రండి నన్ను చూసేదానికి, నేను ఇప్పుడు రూమ్కి వచ్చేసా. తేటగా ఉందని వాయిస్, నీరసంగా కూడా లేదు. సంఘ ప్రార్థనమ్మా, నాకు మాత్రం సంఘ ప్రార్థన మీద విస్తారమైనటువంటి నమ్మకం ఉంది. మీరు సిన్సియర్గా చేశారు. యేసురత్నం బాబు గారి నాకు తెలుసు. టక పెడతారు 4-5, మిగతా వాళ్ళు ఏంటంటే పాపం నా స్వతంత్రం, అందుకని రిటర్న్ మెసేజెస్ పెట్టరు. కానీ నాకు షూర్ అంకుల్ పెడతారు. ఫస్ట్ పెట్టేది ఇది. ఏం ఉద్యోగం చేస్తుందో నాకు తెలియదు, కానీ మిట్ట మధ్యాహ్నం పెట్టేది అనుకో, ఫలానా వారికి బాగాలేదు, సంగమా ప్రార్థన చేయండి అంటే షూర్ అంకుల్ ఫస్ట్ రేపు వస్తుంది. తర్వాత ప్రసన్న, ఏది ప్రసన్న రాలేదే, వాళ్ళ అత్తయ్యకి బాగలేదా? యేసురత్నం మొదటి స్టేజా అంటుందా? అత్తగారికి బాగలేకపోతే ఆదివారం ప్రార్థన మానేసి వెళ్ళే కోడళ్ళు ఉన్నారా ఇంకా ఈ రోజుల్లో? సరే, వాళ్ళ సంగతి మనకు అనవసరం. ఈరోజు అసలు యాక్చువల్గా మొదటి ఆదివారం అంటేనే మనం మానకూడదు. మొదటి ఆదివారం బల్లారాధన, బల్లలో చేయబెడతాం. మళ్ళీ నెక్స్ట్ మంత్ దాకా దేవుడు మనల్ని ఉంచుతాడో పిలుచుకుంటాడో తెలియదు. అందుకని రావాలి. ఈరోజు అసలు ఎన్ని పనులున్నా ఈరోజు రావాలి. ఇవే దేవుడు ఇప్పుడు మనం చెప్తానంటే. 3వది చివరిగా చెప్పేసి ఒక మాట చదివి నేను ముగిచ్చేస్తాను. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వాక్యం చదవండి తొందరగా. బల్లారాధనలోకి వెళ్ళిపోదాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వాక్యము. వారు ఎంత క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు.
ధాన్యము చేత యవ్వనులను, కొత్త ద్రాక్షారసము చేత యవ్వన స్త్రీలను వృద్ధి నొందుదురు. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ధాన్యం అంటే ఇక్కడ మనము అది వాక్యానికి సాదృశ్యమై ఉంది. కొత్త ద్రాక్షారసం అన్న కూడా దేవుని వాక్యము బోధ గురించి అది సాదృశ్యమైంది. దాని వల్లంట వాళ్ళు యవ్వనస్తులను, వాక్యము ధాన్యము చేత యవ్వనస్తులను, కొత్త ద్రాక్షారసము చేత యవ్వన స్త్రీలను వృద్ధి నొందుతారు అంటున్నారు. వాక్యము చేత, అలాగే వాక్య బోధ చేత మనం అందరంటామా వృద్ధి పొందాలంట. ఎప్పుడు వాక్యము ధ్యానం చేసుకుంటూ ఉండాలి. అలాగని ఇంట్లో వంటలు మానేసి, టిఫిన్లు మానేసి చేయకుండా, ఆయన అడుగుతాడు, అమ్మాయి టైం అవుతుందమ్మా అంటే, ఉండవయో మా పాస్టర్ చెప్పాడు టిఫిన్లు చేయమనేవు, సారీ వాక్యం చదువుకోమని. నువ్వు అది తప్పించుకోవాలని ఇది సాకుగా పెట్టకూడదు. కనుక సునీతమ్మ క్యారియర్ కడుతున్నావు అబ్బాయికి, గుడ్. మూడోది ఏంటమ్మా, మనం ఏం చేయాలి? వాక్యము చేత మనము నింపబడాలి. వాక్య బోధ ఎక్కడ జరుగుతున్నా, ఇప్పుడు మనకి ఏంటమ్మా, టీవీ అలా పడితే 100 ప్రసంగాలు వస్తున్నాయి. 100 వేలులోకి వెళ్ళిపోయింది. కనుక చివరిగా ఆయన చెప్పింది మూడో మాట ఏంటంటే, మనము క్షేమంగా బ్రతుకుటకు మనకు కావాల్సింది ఏంటంటే ఆ వాక్యము, ఆ వాక్య బోధన వినడము. వీళ్ళకి క్షేమాభివృద్ధి కలుగుతుంది. వీరికి దేవుడు తోడై ఉంటాడు. వీరికి ఆశీర్వాద ఫలములు, అభివృద్ధి కలుగునుగాక. మొదటిది ఏం చెప్పాను? మీకు క్షేమాభివృద్ధి కలగాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే నంబర్ 1 సన్నిధిలో భయభక్తులు కలిగి వణుకుచూ వచ్చి, సమయానికి వచ్చి మనము ఆ గంటన్నర ఆరాధించుకొని వెళ్ళిపోవాలి. రెండోది ఏం చెప్పాను? ఆనందంగా రావాలా, సంతోషంగా రావాలా, ఉజ్జీవంతో మనం ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, ఈ యొక్క ఆరాధనలో మనం పాలు పంచుకోవాలి. మూడోది ఏం చెప్పాను? వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా చదవాలి. ఈ 3 మనం చేస్తే, ఇంకా చాలా ఉన్నాయి, ఈ 3టితో ముగిస్తున్నాను. ఈ 3 చేసిన వారికి దేవుడు క్షేమాభివృద్ధి కలుగ చేయను గాక. మీ అందరినీ దేవుడు దీర్ఘాయుష్తోనూ మంచి ఆరోగ్యముతోనూ అభిషేకించును గాక. దావీదుకి ఇచ్చినటువంటి ఆ నిండు వృద్ధాప్యములో, ఐశ్వర్యాభివృద్ధిలో ఆయన పిలువబడ్డాడంట. అటువంటి స్థితి మనందరికీ కలుగును గాక. అర్ధాంతరంగా ఎవ్వరు ఈ లోకం విడిచిపోకుండా దేవుడు మనల్ని దీర్ఘాయుష్తో దీవించును గాక. ఏదో స్వల్పమైనయో, అల్పమైనయో, తీవ్రమైనయో అనారోగ్యములు ఉంటే, మనకి తెలియకుండా మన దేహంలో అంతర్లీనంగా దాగి ఉన్న అనారోగ్య శక్తులు ఏమన్నా ఉన్నట్లయితే, యేసు నామములో ఇప్పుడే స్వస్థతను ప్రకటిస్తున్నాను. మీలోకి యేసు నామములో స్వస్థత ప్రవేశించును గాక. మీలో ఉన్న బలహీనతలన్నీ యేసు నామములో స్వస్థపరచబడును గాక. కళ్ళను వంచండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. అడగండి, దేవుణ్ణి అడగండి. అమ్మా, మమ్మల్ని కాకపోతే మీరు ఎవరిని ఆశీర్వదిస్తారయ్యా? నీ బిడ్డలం కదా. మీ క్షేమము మాకు దయచేయమని కోరుతున్నాను నా తండ్రి. మీ నడిపింపు మాకు కావాలి. ఆ బలమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదములు మేము పొందుకోవాలి. ఇంతకాలం నాయన కొన్నిసార్లు నేను తప్పిపోయానేమో, నన్ను క్షమించండి అయ్యా. అడగండి, ఇదే మంచి సమయం. ప్రభువారు ఆ పుస్తకమే మన మధ్యలో ఉన్నారు. ఇప్పుడు దాకా మనకి చక్కని వాక్యాన్ని అందించారు దేవుడు. అలాగే
మనం ఆశీర్వాదములు పొందుకొని ఎలా ఫలించగలమో ఆ స్థితిని కూడా మనకి తెలియజేసి నేర్పించారు. ఏదో నామకార్థంగా దేవుని దగ్గరికి రావడం, మొక్కుబడిగా ఏదో చెల్లించుకోవడం, మనసంతా లోకం మీద ఉంటే ఈ గంట సమయం కూడా నేను సరిగ్గా ఆరాధనలో పాల్పంచుకోవట్లేదంట. అలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే, అలా ప్రవర్తించిన వారు ఎవరైనా ఉంటే దయచేసి మంచి సమయం ఇది, అడగండి ఆయన్ని, ప్రభువా నాతో పాటు ఈ మాట చెప్తారా? ప్రభువా నా జీవితంలో నేను ఇప్పటి వరకు చేసినటువంటి పాపములను నీ యొక్క పాదాల వద్ద ఒప్పుకుంటున్నాను. నా రహస్య పాపాలు, రహస్య క్రియలు, రహస్య చూపులు, రహస్య తలంపులు, రహస్య క్రియలు నీ పాదాల వద్ద ఒప్పుకుంటున్నానయ్యా. అయ్యా వాటన్నిటిని క్షమించమని నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను. నీ నిత్య రాజ్య వారసత్వం మాకు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ ప్రార్థనను హృదయపూర్వకంగా నాతో పాటు చేస్తుంటే నిజంగా చెప్తున్నాను, నువ్వు ఇప్పటి వరకు చేసిన ప్రతి పాపము యేసు నామములో కొట్టివేయబడింది. కొట్టే చప్పట్లు గట్టిగా. స్థిరమైన వాడవు, బలపరచు వాడవు, పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు, ఘనపరచు వాడవు, హెచ్చించు వాడవు, మా పక్షము నిలచి చేయవిచ్చు వాడవు. అందరూ కలిసి ఈ పాట పాడుకుందాం. ఏమైనా చేయగలదు, గత మొత్తం మార్చగలదు, ఏమైనా చేయగలదు, గత మొత్తం మార్చగలదు, ఏమైనా చేయగలదు, గత మొత్తం మార్చగలదు. ఈ నామముకే మహిమంతా వాడవు. ఏసయ్యా ఏసయ్యా నీవే నీవే ప్రార్థనయా ఏసయ్యా
బలపరచువాడవు పాడండి, మీరు పాడాలి మైక్లో. బలపరచువాడవు మావినతోటే నిలబెట్టువాడవు ఘనపరచు. ఇటు పక్క వినపట్ల నాకు వాయిస్, ఇటు పక్క వాయిస్ వినపట్లేదు. నిలచి ఇచ్చువాడవు ఏమైనా చేయగలవు, ఏమైనా చేయగలవు. ఇంకొకసారి ఏమైనా చేయగలవు. మళ్ళీ ఏమైనా చేయగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా. ఆహా నీకే యేసయ్యా, యేసయ్యా నీకే. ప్రభువా స్తోత్రం నాయన, ఎంత సంతోషాన్ని నీ సన్నిధిలో ఇచ్చావయ్యా, ఎంత వైభవాన్ని మాకు మీ సన్నిధిలో ఇచ్చారయ్యా, ఎంత తృప్తిని ఈ సన్నిధిలోని ఆరాధనలో మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. అల్పుడను ఎన్నిక లేని వాడను నన్ను ఒక బూరగా వినియోగించుకొని మీరు మాతో ఈరోజు మాట్లాడిన విధానానికి మేమెంతగానో సంతోషిస్తున్నాము అయ్యా. మాలో ఏమైనా తప్పులుంటే వాటిని సరిదిద్దుకుంటాము నాయన. నీ పిలుపును అందుకుని వరకు నీకు ఇష్టమైన బిడ్డలుగా ఈ భూలోకములోను ఆ తరువాత పరలోకములోను జీవించుటకు మరి మీరే కృప చూపించండి. ఎందుకంటే అదంతా మీకే సాధ్యం, మీరు ఏమైనా చేయగలరని స్తుతించుకున్నాం నా తండ్రి. దీనులైన నీ బిడ్డలయ్యా, బిడ్డు నీ కృప కోసము నీ క్షేమం కోసమే వచ్చారు కానీ వెండి బంగారాలు ఆశించి ఎవరు రాలేదు నా తండ్రి. మంచి ఆయుష్ కోసం ఆరోగ్యం కోసం వచ్చారే గాని నాయన ఆస్తులు అంతస్తులు పెంచుకోవాలని ఎవరు రాలేదు తండ్రి. వారి హృదయ రహస్యములు ఎరిగిన గొప్ప దేవుడు గనుక మమ్మల్ని మేము తగ్గించుకొని నాయన మీ నామమును హెచ్చించే నీ సాక్షి బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టుకున్నాను. యేసు నామములో
ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మంచిది తల్లి. కృతజ్ఞత కానుకలు సమర్పించుకునేటప్పుడు సిద్ధపడి వచ్చిన వారు దయచేసి వచ్చి అక్కడ మీకోసం ఏర్పాటు చేసిన ఆ కృతజ్ఞత కానుకల బాక్స్ లో వేయమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుడు మీ ఎడల చేసిన మేడను బట్టి మొక్కుబడి కానుకలను కానీ దశమ భాగములు కానీ బలవంతం లేదండి. దశమ భాగాలు బలవంతం అస్సలు పెట్టం మేము. మీకు తోచితేనే వేయండి, లేదా ఇష్టపూర్వకమైన కానుకలు సమర్పించుకోండి. ప్రార్థన చేసుకుందామా? ప్రభువా స్తోత్రం. దీనులైన నీ బిడ్డలు వారి జీవితాల్లో మీరు చేసిన మేళ్లను బట్టి లేదా వారికి ఉన్న మొక్కుబడులను బట్టి ప్రథమ ఫలాలు దశ భాగాలుగాను తీసుకొచ్చి సమర్పించుకున్న ఈ కృతజ్ఞత కానుకలను ముందుగా మీరు అంగీకరించి నూరింతల ప్రతిఫలము ఆశీర్వాదము ఈ బిడ్డలకు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొచ్చున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. కానుకలు స్వీకరించబడతాయి. సమర్పించుకున్నట్టుకు సిద్ధపడతాం. ఇంకోటి రావచ్చు కదా. నిత్యము ఆయన కీర్తి నానోటనుండు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నానోటనుండు అంతాలకే ఆరాధన యేసుకే అంతాలకే తన చిత్తమునకు కలవంచితే తన చిత్తమునకు కలవంచితే ఆరాధనాకులు స్తుతించుటమానరు ఆరాధనాకులు స్తుతించుటమానరు ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి బల్లారాధనలోకి ప్రవేశిద్దాం. చూడండి తల్లి, ఈరోజు బల్లారాధనలోకి మనం ప్రవేశించే ముందు పాప క్షమాపణ ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే అయోగ్యంగా బల్లలో చేపెడతారో వారు అనారోగ్యాల పాలవుతారంట, కొంతమంది నిద్రించుతున్నారంట. కనుక ఎవరు అయోగ్యముగా ఈ బల్లలో చేయబెట్టకూడదు. అంటే మన కడుపులో ఇంత ఏదో ద్వేషము పగ ప్రతీకారం పెట్టుకొని మనం బల్లలో చేపెట్టకూడదు. కనుక ఒకసారి ప్రభువుని అడుగుదామా? అయ్యా, నేను తెలిసి తెలియక ఎవరికైనా ద్రోహం చేసి ఉంటే, ఎవరినైనా తోలనాడుంటే, ఎవరినైనా కొట్టుంటే, శారీరకంగా గాయపడుతుంటే, ఇదిగో ఈ సమయంలో ఆ మనిషి ఇక్కడ లేరు గనక నీ వద్ద నా పాపాలను ఒప్పుకుంటున్నానయ్యా, నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి అని మీరు ఒక్క మాట అడగండి. దేవుడు మీ పాపాలన్నిటినీ కడిగి వేస్తాడంటే ఆయన. అలాగే దీనికంటే గొప్ప మాట, అయ్యా నా ఎడల అనేక మంది ఎన్నో మాటలన్నారు, గాయపరిచారు, శారీరకంగా గాయపరిచిన వారు ఉండొచ్చు, లేదా నీకేదో నష్టం కలిగజేసిన వారు ఉండొచ్చు, ద్రోహం తలపెట్టిన వారు ఉండొచ్చు. వారిని ఇంతవరకు నేను శత్రువులుగా భావించాను, కానీ ఇక మీదట నా తండ్రి వారిని నేను మిత్రులుగానే చూస్తాను. ఇక నాకు శత్రువులు లేరు నాయన. నీ కృపలో నా తండ్రి మీరే మాకు చెప్పారు, నీ శత్రువులను ప్రేమించు, వారికి వీలైతే సహాయం చేయి,
వారి గురించి ప్రార్థించమన్నారు కనుక ఆ ఆజ్ఞకు నేను లోబడి వారిని ద్వేషించి నేను పరలోకాన్ని పోగొట్టుకున్నా తండ్రి. వారిని ప్రేమించి నీకు ఇష్టమైన క్రియ కాబట్టి పరలోకం పొందుకున్నటకు నేను అర్హతను పొందుకున్నటకు ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నాను. నేను ఎవరిని ద్వేషించను, ఎవరి మీద నాకు పగాపత్తికారాలు లేవునైనా అని ఈ మాట, చిన్న మాట మీరు ప్రార్థన చేసుకున్నట్లయితే మనమందరము ప్రభు శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని ప్రాణం చేసుకున్నటకు అర్హులము. కొట్టు చప్పట్లు గట్టిగా. చూడండి తల్లి, యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, మీరు వినండి. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు శిష్యులకి. నేనెవరంటున్నారు? ఆయన పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారము నేను. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఏందో రొట్టెను ద్రాక్ష రసం తాగి తిని పోతున్నాం అనుకుంటున్నారేమో. ఈ రక్షణ లేని బ్యాచ్ వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఎవడైనను ఈ ఆహారము భుజించి, అంటే ప్రభువు యొక్క బల్లలోని ఆయన శరీరాన్ని భుజించి ఆ రక్తాన్ని పానం చేస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను నేను. చూడండి 53వ మాట మనం చూద్దాం. కావున యేసు ఇట్లా, నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. ఇట్స్ ఎ కంపల్సరీ అమ్మా. బాప్తిసం ఎలా కంపల్సరీ అని నేను చెప్పాను. బాప్తిసం తీసుకున్న వారికే ఈ బల్లలో చేయబెట్టే అర్హత వస్తుంది. అక్కడ అంటున్నారు 53లో ఏమంటున్నారమ్మా? మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరమును తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. కొట్ట చప్పట్లు గట్టిగా. ఈ పరిచర్య మనం చేస్తున్నామే, ఈ యొక్క బల్లలో చేయబడుతున్నామే, అంత్య దినములలో మనకి దాని యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఈ రక్షణ లేని వాళ్ళకి ఈ ప్రభువు రాత్రి ఆ బల్లలో చేయబెట్టకుండా, ఆయన శరీరాన్ని తినకుండా, ఆయన రక్తాన్ని తాగకుండా ఉన్నవారికి అంత్య దినములో దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది. అయ్యా, నేను బాప్తిసం తీసుకున్నానే, నిజమే నా కుమార్తె. నేను రక్షణ పొందానే, నిజమే నా కుమారుడా. మరి నన్ను ఎందుకని పరలోకాన్ని రానిట్లేదేంటి? నువ్వు నా శరీరాన్ని తినలేదుగా, నా రక్తాన్ని తాగలేదుగా, ఆ పరిచర్యలో నువ్వు కొంచెం అలక్ష్యంగా ఉన్నావుగా. మన ప్రసన్న వాళ్ళు ఈరోజు ఊరికి వెళ్ళిపోయారు. అక్కడేం తాగుతారో మనం, అక్కడేం తింటారో నాకు అర్థం కాదు. అది పల్లెటూరు కాబట్టి మంచి పెద్దవాడిని వేసేస్తుంటారు ఈరోజు ఆదివారం. ఇటువంటి పెచ్చ పనులు చేయొద్దని దేవుడు మనకి ఈ మంచి మాటలు నేర్పిస్తున్నాడు. సరే, ఇకపోతే కొరింథీయులకు రాసిన పత్రిక మనం ఎప్పుడు చదువుకునేదే కదా. బల్లలో పాలు పంచుకునే ముందు మనం చదువుకునే మాట ఏం చెప్పండి? కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుతున్నాను, వినండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. అంటే ఇప్పుడు మనం ప్రభువు యొక్క శరీరాన్ని భుజించబోతున్నాం. ఆహా, ఎంత గొప్ప భాగ్యమో కదా ఇది. ఆయన అప్పగింపబడిపోయే రాత్రి అంట శిష్యులతో 12 మంది ఉన్నారు. ఆయన పట్టించిన యూదా కూడా ఉన్నాడు ఆయనతో పాటు. కూర్చొని భోజనం చేయబోతూ ఫస్ట్ ఆయన చేసిందంటే, వాళ్ళకి ఆ రోజుల్లో తినేదేంటి? హైదరాబాద్ బిర్యానీయా? కాదు కదా. రొట్టె, తేనె నాంజక్క, సింపుల్ ఆహారం నాంజక్క దేవుడు తినింది. నువ్వు ఇప్పటికీ జాయింట్లు లేనిదే నీకు మొదట దిగదు.
దేవునికి స్తోత్రం. నాకు అంతేలే. రొట్టెని తీసుకున్నాడంటమ్మా. తీసుకొని ఆత్రంగా బంచలా. ఫస్ట్ ఏం చేశారు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి అన్నాడు. ఇప్పుడు ఇంతకు ముందు ఇది బ్రెడ్డే. ఇప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించిన తర్వాత ఈ కార్యక్రమంలో మనం పాల్పంచుకుంటూ దీన్ని విరిచిన తర్వాత ఈ విరవబడిన రొట్టె ఇక అది రొట్టె కాదు, ఇది ప్రభు వారి శరీరము. నమ్మితే స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కనుక తల్లి, ఇంత మర్మాలు ఉన్నాయి కనుక ఎవ్వరు అశ్రద్ధగా చేపెట్టద్దు, అలక్ష్యంగా పోగొట్టుకోవద్దు. వచ్చే నెలలో దెందావులే, అలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు. ఈ యొక్క దినానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ బల్లకి ఒక చాలా ఇంపార్టెన్స్ ఉంది. మనకి లాభమే గాని నువ్వు రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటే, ప్రభు శరీరం తిని ఆయన రక్తాన్ని తాగితే ఆయనకి మన దగ్గర నుంచి ఏమి రాదు. ఆ యొక్క మర్మాన్ని తెలుసుకొని ఈ శేష జీవితంలోనన్నా మనం విశ్వాసులుగా బ్రతుకుదుముగాక. నీ చేతిలో వీరు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా, వీరు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. తండ్రి ఇంటి నుంచి పిలిచితివి, అబ్రాహామును ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలిచితివి, అబ్రాహామును ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా, వీరు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా, వీరు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు హానికరుడైన పౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా, వీరు యేసయ్యా. దేవునికి స్తోత్రం. మీకు ఇవ్వబడినటువంటి ప్రభు శరీరాన్ని చిన్న ప్రార్థన చేసుకుని స్వీకరించండి. రేయ్,
రాయా మంచిది ప్రియులారా, 25వ వాక్యం చదువుతున్నాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఇక్కడ చూడండి, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడును, బాగా వినండి, నేను ఇంతకుముందు చెప్పిన మాటలు ఇప్పుడు వస్తున్నాయి. ఎవడును అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యొగును. అయోగ్యముగా తినవాడి సంగతి అది. మనం అయోగ్యంగా తిట్టలేదు తల్లి, ధైర్యంగా తినండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగొటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు, అంటే చనిపోతున్నారని. కనుక ధైర్యంగా ఉండండి. మనం చక్కగా పాపక్షమాపణ పొందుకున్నాం, బలలో చేయబెట్టాం. కనుక ఈ జాగ్రత్త కోసం దేవుడు మనకి ప్రతిసారి హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఆ ప్రార్థన చేసుకోవడం కూడా నిర్లక్ష్యంగా ఉంటే అది చాలా ప్రమాదకరమని ప్రభువారు తెలియజేస్తున్నారు. మంచిది. ప్రభు రక్తాన్ని మనం ఇప్పుడు స్వీకరించబోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా స్తోత్రం, ఈ పాత్రలో పోయబడినది అంతకు ముందు దాకా ఇది ఒక పదార్థము, ద్రాక్షారసమే. కానీ నీకు కృతజ్ఞతలు చెల్లించిన పిదప ఇది మీ రక్తముగా మార్చబడును గాక. మీ రక్తముగా మార్చబడిన ఈ రక్తము మేము స్వీకరించడం ద్వారా మా పాప శాపములన్నీ తొలగిపోవును గాక. మా శరీరంలో ఉన్న బలహీనతలన్నింటిలోంచి మాకు విడుదల కలుగును గాక. ప్రతి విధమైన దురాత్మ శక్తుల నుంచి మాకు విడుదల కలుగును గాక. ఆమేన్. ఒకటే సార్ మనిషి పాపిక సాయమిచ్చును నీరక్తధారలేనా పాపిక సాయమిచ్చును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును నీ రక్తమే నన్ను శుద్ధీకరించును నీ రక్తమే నా పాపము నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది నీ రక్తమే నన్ను శుద్ధీకరించును
నీ రక్తమే నా పాలము, నీ రక్తమే నా పాలము, నీ రక్తమే నా పాలము, నీ రక్తమే నా పాలము. అమ్మా, ఇవ్వబడిన ప్రభు రక్తాన్ని మరొకసారి చిన్న ప్రార్థన చేసుకొని హృదయపూర్వకంగా స్వీకరించండి. రే ఒక్కొక్క మంచిదమ్మా, సంతోషంగా ఉన్నారు. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆకలికి ఉన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏందక్క అన్నమ్మక్క, అంత ఆకలిగా ఉందా నీకు? ఇప్పుడే ప్రభు శరీరాన్ని తిన్నావు, ఇంకా సాయంత్రం దాకా అన్నం పెట్టొద్దమ్మా అక్కకి. వినపడలేదే పాపం, నాకు తెలుసులేవే. కనుక ఇంకేం లేదమ్మా, ప్రకటనలు ఏం లేవు. నేను చెప్పినట్టుగా జయశ్రక్క, యేసురత్నం గారు, శ్రీనివాస్ గారు, మన పద్మ బావగారు బాగున్నారమ్మా. ఇప్పుడు మళ్ళీ బ్యాడ్మింటన్కి వెళ్తున్నాడా? బ్యాడ్మింటన్కి వెళ్తున్నాడంటే ఇంక ప్రార్థన ఆపేయచ్చు నువ్వు. ఇకపోతే బాగాలేదమ్మా, అదే పవానికి, సుజాతమ్మకి వాళ్ళకి బాగలేదు, పద్మకు కూడా బాగలేదంట. మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్న వాళ్ళ పేర్లు చెప్తున్నాను. ఇకపోతే శ్రీనివాస్ గారి గురించి కూడా ప్రార్థన చేయండి. ఇంకా కంప్లీట్ గా. అయ్యా వెళ్తున్నారా మీరు? డ్యూటీకి వెళ్తున్నారా? కొట్ట చప్పట్లు కొట్టాలా? ఎందుకు ఆయనకి చప్పట్లు కొట్టమంటున్నాను నేను? దేవునికి. ఏదైనా నేను స్తోత్రం చెప్పమన్నా దేవునికి. కీర్తి, చప్పట్లు కొట్టావా నువ్వు? వెరీ గుడ్. కనుక తల్లి, మనం ప్రార్థన చేస్తే జరిగిపోద్ది, అంతే, సమస్య లేదు. తీపుగాడమ్మా,
చిన్నోడమ్మ ఎంత ఉంటాడు, బక్కోడు. ఎంత జ్వరం అంటేనంట 104, 105 అంట. 5 రోజుల నుంచి తగ్గకపోతే నేను తీసుకెళ్తే అడ్మిట్ అన్నారంట. సుజానమ్మ గారి మనవడు సందీప్ అన్న కొడుకు. తీరా చూసే సందీప్కి అమ్మా టైఫాయిడ్ అమ్మా ఊర్లో అంతా టైఫాయిడ్ జ్వరాలు ఉన్నాయి, మర్చిపోయాట. చూస్తే ఆయన కనిపించాడు. మన రవి గారికి కూడా గత 10 రోజుల నుంచి జ్వరం వస్తుంది, కానీ హై కాదు. అదేందో 99, 100, 99, 100 అప్పుడప్పుడు నార్మల్కి వస్తుంది. కాబట్టి రవణ గారి గురించి కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసి అమ్మ సంఘం అందరి గురించి చేయండిరా. ఎందుకంటే ఈ బాగలేవు ఈ జ్వరాలు, సీజనల్ జ్వరాలు. మరి మన శంకర్రావు ఈ టైంలో నేను సంపాదించుకునేది కదా, ఇంకో బిద్దు కడుతున్నాడంట. మేరా ఆంటీకి, మేరక్క తెలుసుగా, మన ఇందిరా ఆంటీ వాళ్ళ కువైట్ అక్క అంటారే, కువైట్ నుండి ఆ మేరక్కకు కూడా ఏదో నీరసం ఉన్నట్టుండి బీపీ వచ్చేస్తుందంట. ఏంటో ఆమె ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే యాంజియో చేయాలన్నారంట. నెక్స్ట్ రేపు మండే కాకుండా వచ్చే సోమవారం అక్కకి ఏందమ్మది సెంటినరీ హాస్పిటల్లో యాంజియోగ్రామ్ ఉంది. కాబట్టి నేను రోజు మీకు రిమైండ్ చేస్తూ వీళ్ళ పేర్లన్నీ రోజు పెడతా ఉంటా. వాక్యం అదేంటారు జీవాహారంతో పాటు పెడుతుంటాను. అందరు కాస్త చూడండి రా, చూసి దాని ప్రకారం. అసలు చూసేవాళ్ళు కూడా తలోపర అటు ఊపుతుంది మా మళ్ళీ. ప్రార్థన చేయమ్మా, మళ్ళీ నువ్వు ప్రార్థన చేస్తే అసలు ఇంకంతే 100%. సరే, వాడికి ఎలా ఉందమ్మా? కడుపు నొప్పి తగ్గిపోయిందా? రైట్, సరే. మరి ఏం తేలేదా వాళ్ళు? ప్రేయరా? చిన్న ప్రేయర్ చేసేస్తాను, క్లోజింగ్ ప్రేయర్. డ్రింక్స్ రెడీ చేశారు. ఈ లోపల అందరూ కాస్త ఆకలిగా ఉంటదిలే, అది కాస్త తాగేసి నిదానంగా ఇంటికి వెళ్ళే లోపల కళ్ళు తిరిగి పడిపోకుండా ఇది ఏర్పాటు అనమాట. నువ్వేమైనా స్పాన్సర్ చేయాలనుకున్నావు మా మనసులో? అక్కడికి వెళ్తే మా ఊరుకోడు ఏదో దాంట్లో ఇరికిస్తాడు అనుకో. సరే, మరి ప్రార్థన చేసుకుందామా? కూర్చోనున్నారుగా, పడుకోండి. రైట్. ప్రభువా స్తోత్రం నాయన. 8 నెలలు ఈ 2020 సంవత్సరంలో అద్భుతంగా గడిచిపోయేటట్లు చేశారు. 9వ నెలలో ప్రవేశపెట్టారు. ఈ నెలలో కూడా మొదటి పునరుద్ధాన దినపు ఆరాధనలో పాలు పంచుకొని ఇంత ఆనందాన్ని ఇచ్చారు. స్తోత్రాలు అయ్యా. మా అక్కలు చెల్లెక్క, నానాజక్కను, బావగారిని, దాలి తల్లిని కూడా ఈ బల్లారాధనలోకి మీరు నడిపించినందుకు నీకు శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎస్ మై లార్డ్. బల్లారాధనలో ఉన్న ప్రాముఖ్యతను ఈరోజు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. ఏదో అసలు ఈ ఊర్లో లేకపోతే సరే గాని ఊర్లో ఉన్న బిడ్డలందరూ మాత్రం ఈ ఆదివారపు ఆరాధనలు మర్చిపోకుండా ప్రతి నిత్యము నిన్ను స్తుతించే బిడ్డలే, నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను ప్రేమిస్తున్న బిడ్డలే గాని ఆరాధనకే కొంచెం నిర్లక్ష్యంగా వస్తున్నారయ్యా. మొదటి పునరుద్ధాన దినపు ఆరాధనకు వచ్చిన బిడ్డలందరూ చివరి 4వ లేదా కొన్ని మాసాల్లో 5వ ఆరాధన కూడా వస్తుంది కనుక ఏ ఆరాధన మిస్ కాకుండా ఆసక్తితో, ఉద్యమంగా, జ్ఞాపకతో నడిపింపబడుదురుగాక. వీరందరికీ దీర్ఘాయుష్యం ఇవ్వండి నాయన, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అంశం నా తండ్రి, మిమ్మల్ని కాకపోతే దేవుడు ఇంకెవరిని దీవిస్తాడు? అవును, ఆ ధైర్యం మా దగ్గర ఉంది. ఆ యొక్క చదువు మాకు ఇచ్చారు. మమ్మల్ని కాకపోతే ఇదిగో నాకు మీరు ఇచ్చారుగా ఆత్మీయ కుమారులు, కుమార్తెలు. వీరికి కాకపోతే మీరు ఇంకెవరికి ఇస్తారు నాయన? ఎస్ మై లార్డ్. ఆ స్వతంత్రం ఇచ్చారు అన్న మాట ప్రకారం మాకు దీవెన ఇస్తున్నారు, ఆశీర్వాదాలు ఇస్తున్నారు, కృప చూపిస్తున్నారు నాయన. అస్వస్థతకు గురైన ప్రతి బిడ్డను ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం, సంఘంలో ప్రకటించాం. బిడ్డలందరూ కూడా శ్రద్ధతో వారి గురించి ప్రార్థన చేస్తూ ఉండగా అద్భుత కార్యములు జరుగునుగాక. అనారోగ్య పాలైపోయిన బిడ్డలందరూ స్వస్థపరచబడుదురుగాక. మాకే తెలియని మా అంతర్లీనంగా దాగి ఉన్న అనారోగ్యం లేదన్నా ఉంటే అవి యేసు నామములో లయమైపోవునుగాక. నా తండ్రి, బీపీలు, షుగర్లు ఉన్న వారికి అవి
మీ కంట్రోల్లో ఉంచుకోమని కోరుకుంటున్నాను. మా అందరి గుండెలను మీ యొక్క స్వాధీనములో ఉంచుకొని అవి క్రమముగా పనిచేయుటకు కృప చూపించమని వేడుకుంటున్నాను. ఎవరికి ఎక్కడ నా తండ్రి అకాల మరణాలు సంభవించకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ దీర్ఘాయుష్తో మంచి ఐశ్వర్యవంతులుగా ముదిమి వచ్చు వరకు దావీదుకి ఇచ్చిన ఆ యొక్క భాగ్యాన్ని మాకు కూడా ఈ సంఘ బిడ్డలకు కూడా ఇమ్మని వేడుకుంటూ మరి క్షేమంగా తీసుకొచ్చారు. సురక్షితంగా మా గృహాలకు తీసుకెళ్ళండి. బిడ్డలు సమర్పించుకున్న కృతజ్ఞత కానుకలను మరి సంఘ కానుకలను మీరు అంగీకరించి నూరింతల ప్రతిఫలం దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థనను సమర్పించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేర్చబడును గాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడంటే యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలో ఈ దినం రాలేకపోయిన ప్రతి బిడ్డకు, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయు మీసా, ఆశతో నీ సత్య వాగ్దాతము ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. వచ్చా పిల్లకి